ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి 8 ఇయర్స్ పాపకు వచ్చేసి లంగా జాకెట్ అనమాట. పై టాప్ ఎలా కుట్టాలో చెప్తున్నాను ఫ్రెండ్స్. జాకెట్ పొడవు వచ్చేసి 17 ఇంచులు తీసుకున్నాను, వెడల్పు వచ్చేసేసి 14 ఇంచుల దాకా తీసుకున్నాను అనమాట. ఎక్కువ ఖర్చులు అయితే ఉండేలాగా తీసుకున్నాను అనమాట, ఎక్స్ట్రాగా ఉంటుందని. చూడండి, నేను మెయిన్ క్లాత్ని అయితే కట్ చేయలేదు, ఓన్లీ లైనింగ్ క్లాత్ని అయితేనే కట్ చేశాను. చూడండి, దీనికి ఇప్పుడు నేను పైపింగ్ కానీ లేకపోతే మన ఇష్టం అనమాట. పైపింగ్ లేకుండా అయినా మనము చేతి పని అనేది లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చేతి పని అనేది చేయకుండా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీటికి మధ్య మధ్యలో చిన్న టక్స్ ఇవ్వాలి. అక్కడక్కడ కుట్టిన కుట్టు మీద అయితే మాత్రం ఆ టక్స్ అనేవి వెళ్ళకూడదు, ఎందుకంటే క్లాత్ అనేది మనం మలిపి కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి ఫ్రెండ్స్, అందుకని చెప్తున్నాను. మరి ముఖ్యంగా చూడండి, రౌండ్ నెక్ అయితే చాలా చాలా ఈజీ. చూడండి, మనం సింపుల్గా చక్కగా స్టిచ్ చేసేసుకుంటున్నాం అనమాట. ఏం లేదు, చాలా ఈజీ ఫ్రెండ్స్. నేను చుట్టూ పిన్నులు పెట్టుకొని మొత్తం స్టిచ్ చేసుకొస్తున్నాను అనమాట. ఆ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం ఆ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. నేను ఈ క్లాత్ని అయితే స్ట్రైట్గా అయితే కట్ చేయలేదు ఫ్రెండ్స్, కొంచెం వంపుగా తీసాను అనమాట. అలా తీయడం వల్ల మనకేంటంటే బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట, చక్కగా నీట్గా ఉంటుంది. చూస్తారుగా మీరే లాస్ట్ ఫినిషింగ్లో. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. మీ యొక్క ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు చాలా వాల్యుబుల్ అయినది, మరిన్ని వీడియోలు తీయడానికి ఎంతో ఇంప్రెస్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీటికి నేను ఆ భుజాల దగ్గర నుండి మధ్యలోకి ఫోల్డ్ చేశాను అనమాట. ఫోల్డ్ చేసి నేను ఒక 8 ఇంచెస్ టిక్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అలా లూజ్ కుట్ అనేది మనకి ఎప్పుడన్నా టైట్ లూజ్ ఉన్నప్పుడు అవి వేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్కి కూడా మనం స్టిచ్ చేస్తాం కదా, ఒక 6 ఇంచెస్ 5 ఇంచెస్ 4 ఇంచెస్ 3 ఇంచెస్ అలా పెడతాం కదా, దీనికి కూడా 8 ఇంచెస్ పెడుతున్నాం అనమాట. అంటే పిల్లలకు వచ్చేసేసి ఎక్కువ పెట్టుకోవాలి, ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా సరే, చాలా బాగుంటుంది. చూడండి, నేను రెండింటిని చక్కగా నీట్గా కుట్టేశాను అన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ అనమాట ఉక్సులు కాజాలు వేయడానికి ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసి కుడుతున్నాను అనమాట. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి వేయాలి. ఉక్సులు పట్టి కాజాల పట్టి రెండు కూడా నేను 2 ఇంచెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఉక్సులు పట్టి వైపు ఏమన్నా లైనింగ్ క్లాత్ పెట్టాను, కాజాల పట్టి మనకి మెయిన్ అదే కదా కనిపించేది, అందుకని దానికి పై వైపుకు పెట్టాను అన్నమాట. ఫ్రెండ్స్, ఉక్సులు పట్టి కాజాల పట్టి కూడా చాలా చాలా ఈజీ. ఒకవేళ వీటిలో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా మెన్షన్ చేయండి, అవి ఎలా కుట్టాలి ఏంటి అన్నది ఇంకా చెప్తాను ఫ్రెండ్స్. మర్చిపోకుండా నాకు కామెంట్ పెట్టండి. ఆల్రెడీ ఈ హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ నేను వీడియో చేశాను ఆల్రెడీ, కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది ఇస్తాను, చూడండి. బుట్ట హ్యాండ్స్ ఇప్పుడు వాటికి కట్స్ ఎలా కుట్టాలో, మనం పంజాబీ డ్రెస్కి ఎలా కట్స్ పెట్టుకుంటామో ఈ జాకెట్కి కూడా కట్స్ అలాగే పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని దాన్ని కుట్టుకుంటున్నాను. నెక్స్ట్ పాదాన్ని ఎత్తి వీ షేప్లో మళ్ళీ దాన్ని చూడండి ఎలా కుడుతున్నాను, యూ షేప్లో అన్నమాట. సేమ్ అలా తీయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కట్స్ అనేవి. నేను ఒకసారి వీ షేపు ఇంకోసారి యూ షేపు అన్నా కదా, అంటే ఈ 2 షేపుల్లో మనం అలా కుట్టడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది రెండింటిని. మీ ఇష్టం అనమాట, వీ షేప్ అనుకున్న యూ షేప్ అనుకున్న ఏదైనా కానీ దాన్ని మనం పర్ఫెక్ట్గా నీట్గా చక్కగా ఉంటుంది. ఇలా కట్స్ పెట్టకుండా కుట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి లంగా చుట్టూ నడుం చుట్టూ చుట్టేసినట్టు ఉంటుంది, అంత అందంగా అనిపించదు. ఇదైతే కొంచెం ఫ్రీగా చక్కగా నీట్గా ఉంటుంది పిల్లలకి. చూడండి, నేను ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకుని దాన్ని కుట్టుకొస్తున్నాను అనమాట. ఒకవేళ ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టుకుని కుట్టుకోవచ్చు అనమాట. 1/2 ఇంచు ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని 2 ఇంచెస్కి ఇంకా ఎక్కువ ఫోల్డ్ చేసుకోవచ్చు. అదే 1 ఇయర్ బేబీ అలా అయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, ఇంకా ఎక్కువ ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవచ్చు అనమాట. చూడండి, అటువైపు కట్స్ నేను ఎలా తిప్పి కుడుతున్నానో, చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం డ్రెస్సులకే కాదు వీటికి కూడా చాలా చక్కగా నీట్గా ఉంటుంది పెట్టుకుంటే. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ వీడియో, ఎందుకంటే అర్థం కాదన్నమాట. చూడండి, నేను ఎలా కుడుతున్నానో మీకు ఖచ్చితంగా
అర్థమవుతుందనమాట. చక్కగా నీట్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి ఎలా ఉంది ఏంటి అన్నది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసి కుడుతున్నాననమాట. ఆ యూ షేప్‌ని చూడండి మనకి పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. చూడండి నేను మూల వైపుకి వచ్చేటప్పటికి పాదాన్ని ఎత్తి లైట్‌గా ఒక స్టిచ్చింగ్ అనేది వేసి మళ్ళీ దాన్ని నేను ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎలా కుడుతున్నానో. సేమ్ మనం పంజాబీ డ్రెస్‌కి ఎలా కట్స్ పెడతామో ఇది అంతేను ఫ్రెండ్స్. చాలా ఈజీ అనమాట. ఒకవేళ ఎవరికన్నా తెలియకపోతే అడగండి. నేను ఖచ్చితంగా మళ్ళీ చూపిస్తాననమాట. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసి కుడుతున్నాననమాట. చాలా నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మనము ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్న తర్వాత దీనికి మనం కొలత పెట్టుకోవాలన్నమాట. అంటే చిన్నపిల్లల హ్యాండ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనము ఇంచుమించుగా తీసుకొని వాటికి స్ట్రైట్గా కుట్లేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అది 6 ఇంచెస్ ఉందనుకోండి హ్యాండు, మనం ఎలా తీసుకోవాలి 4, 4.5 అలా తీసుకోవచ్చు అనమాట. బొద్దుగా ఉన్న పిల్లలకైతే 5 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు హ్యాండ్ యొక్క కొలత అనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా ఈజీ. మన పిల్లలవి మనమే చక్కగా ఇంట్లోనే కుట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా వస్తుంది. ట్రై చేస్తేనే కదా ఏదైనా వచ్చేది. మన వీడియో ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.